హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. అతిలోక సుందరి శ్రీదేవి చివరి కోరిక ఏంటో రాఘవేంద్రరావు బయటపెట్టారు ఈ మధ్య ఒక ఇంటర్వ్యూలో. ఆ కోరిక తీరకుండానే శ్రీదేవి మరణించారు. రాఘవేంద్రరావు అసలేం చెప్పారో ఈ వీడియోలో తెలుసుకుందాం. నాకిప్పుడే తెలియాలి. చెప్పు. తెలుగు సినిమా లెజెండరీ దర్శకుల్లో రాఘవేంద్రరావు ఒకరు. ఎన్టీఆర్, కృష్ణ, శోభన్ బాబు, చిరంజీవి, వెంకటేష్, బాలకృష్ణ, నాగార్జున, మహేష్ బాబు ఇలా 3 తరాల హీరోలతో సినిమాలు చేశారు. ఎన్టీఆర్ తో, చిరంజీవితో ఆయన ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు రూపొందించారు. ఇక హీరోయిన్ల విషయానికి వస్తే రాఘవేంద్రరావు, శ్రీదేవిది ప్రత్యేక కాంబినేషన్. శ్రీదేవి గ్లామరస్ గా చూపించిన దర్శకుల్లో రాఘవేంద్రరావు ప్రధానంగా ఉంటారు. రాఘవేంద్రరావు దర్శకత్వంలో శ్రీదేవి ఏకంగా 24 చిత్రాల్లో నటించింది. వీటిలో వేటగాడు, 16 ఏళ్ల వయసు, దేవత, జగదేక వీరుడు, అతిలోక సుందరి, ఆఖరి పోరాటం ఇలా ఎన్నో మెమరబుల్ ఉన్నాయి. ఓ ఇంటర్వ్యూలో శ్రీదేవిని రాఘవేంద్రరావు గుర్తు చేసుకున్నారు. శ్రీదేవి చివరగా నటించిన మామ్ సినిమాకు ప్రమోషన్స్ కోసం హైదరాబాద్ వచ్చింది. ఆ సమయంలో రాఘవేంద్రరావు గారిని కలిసి, ఇప్పటికే మన కాంబినేషన్ లో 24 చిత్రాలు వచ్చాయి, మీ దర్శకత్వంలో 25 చిత్రంలో నటించాలని ఉందని నా కాళ్ళకు నమస్కారం పెట్టి అడిగింది. నేను కూడా శ్రీదేవితో 25వ సినిమా ప్లాన్ చేయాలి అని అనుకున్నా, కానీ ఇంతలోనే ఆమె దేవలోకానికి వెళ్లిపోయింది. చిత్ర పరిశ్రమకు అంత సేవ చేసిన నాటికి అలాంటి చావు రాకుండా ఉండాల్సింది అని రాఘవేంద్రరావు ఎమోషనల్ అయ్యారు. శ్రీదేవి 2018 ఫిబ్రవరి 24 దుబాయ్ లో మరణించిన సంగతి తెలిసింది. ఇక ఆమె కుమార్తెలు ఇప్పటికే ఎన్టీఆర్, దేవర్ చిత్రంలో జాన్వీ కపూర్ నటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రామ్ చరణ్ కి జోడీగా పెద్ద చిత్రంలో నడుస్తుంది. థ్యాంక్ యూ గైస్. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మేము